ఆయన తోమ అంటాడు, నేను నమ్మను అంటాడు. ఐ వోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సీ, నేను చూస్తేనే నమ్ముతానని చెప్తున్నాడు. ప్రియులారా, అనేక మంది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది ప్రభువుని గణపరిచేవారుగా లేరు, ప్రభువుని స్తుతించేవారుగా లేరు, ప్రభువుని ఆరాధించేవారుగా లేరు అని అంటున్నాడు. నేను తండ్రినైతే, యేసుకేలుతో మాట్లాడుతుంటాడు, ఇశ్రాయేలుతో చెప్పు వెళ్ళి, నేను తండ్రినైతే నాకు రావాల్సిన మహిమ ఏదిరా? నేను ప్రభువునైతే నన్ను గణపరచవలసిన ఆ విధానం ఎక్కడ ఉంది? లేదు. గుడ్ల మీద చేసుకొని చెప్పండి, నిజంగా ప్రభువుని సేవించేవారిగా ఉన్నామా? అవసరాల కొరకు సేవించేవారిగా ఉన్నామా? ప్రభుని ఎలా ఆరాధిస్తున్నాం? ఆయన తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటాడు తెలుసా? ఇప్పుడు కృప కలిగి గొర్రెపిల్ల స్వభావముతో ప్రతి ఒక్కరిని కరుణించేవాడిగా ఉన్నాడు. ఒకానొక దినమున వస్తుంది చూడు, ఎటు చూసినా ఒకవేళ పాపములు ఉండి ఆయన ఎదుట నిలబడితే, తప్పు చేసి ఆయన ముందు నిలబడితే, అదే పాపములు ఉండి ఆయన ముందు నిలబడితే, అదే దూషణ, అదే పాపము, అదే అన్యాయ బ్రతుకులుండి ఆయన ముందు నిలబడితే, చుట్టూ భీతిలిన వాతావరణం, ఎవరు నిన్ను కాపాడడానికి రారు. తండ్రి అని నువ్వు పిలవలేవు, పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు పొందుకోలేవు. క్రీస్తు ఒక్కడే తీర్పరిగా న్యాయపీఠం ఎదుట, ఆ న్యాయపీఠం మీద ఆయన కూర్చొని తీర్పునిస్తాడు చూడు. మారు